రాజకీయాల్లో బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. అధికారం శాశ్వతం కాదు. ఈ విషయం రాజకీయ నాయకులకు బాగా తెలుసు, ప్రజలకి బాగా తెలుసు. కానీ ఒక్కోసారి సందర్భం ఏ విధంగా వైచిత్రం వస్తుందంటే, నీతిగా పరిపాలన చేసిన వాడిని సన్నాసి అంటారు, అబద్ధాలు చెప్పేవాళ్ళని అభివృద్ధి కాముకుడు అంటారు, సేవ చేసిన వాడిని చీదరించుకుంటారు, కళ్ళబొల్లి కబుర్లు చెప్పేవాడిని ఆదరిస్తారు. ఇదే వైచిత్రి. ఈ రోజున శాసనసభలో, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయినటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కక్షతోటి జగన్మోహన్ రెడ్డి గారి జపమే చేస్తారు. అక్కడ అసెంబ్లీలో జగన్నామ స్మరణే జరుగుతుంది. ఇందాక నేను అసెంబ్లీ సెషన్ చూశాను. విష్ణుకుమార్ రాజు, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు, 8 మంది సభ్యులకి ఆయన నాయకుడు. ఆ నాయకుడు ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి అనాలోచితపరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు మొదలుపెట్టినటువంటి పనులన్నిటినీ కూడా చంద్రబాబును అడుక్కోండి, చంద్రబాబును అడగండి అని బిల్లులన్నీ ఆపేశారు, దుర్మార్గంగా ఆపేశారు. ఇది రాష్ట్రానికి పట్టినటువంటి అరిష్టం అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. అందుట్లో వాస్తవాలు ఉన్నాయా లేవా అనే విషయం ప్రజలందరికీ తెలిసిందే. అసలు వీళ్ళు నిజంగా ఆ అంశానికి అతీతంగా వీళ్ళు పనిచేస్తున్నారా? వీళ్ళు ఆ రకంగా రాగద్వేషాలకు కానీ, ప్రాంతాల పరంగా కానీ, వర్గాల పరంగా కానీ కక్షా కార్పణ్యం లేకుండా పనిచేస్తున్నారా అంటే కానే కాదు, లేనే లేదని చెప్పాలి. ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కక్షతోటి ఏకంగా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ అని, రాయలసీమ వాసి అని మొత్తం రాయలసీమ ప్రాంతానికి వీళ్ళు అన్యాయం చేస్తూ ఉన్నారు. రాయలసీమలో డిసెంబర్ 4వ తేదీ 2023న కేంద్ర ప్రభుత్వం అక్కడ కొప్పర్తికి శాంక్షన్ చేసినటువంటి ఎంఎస్ఎంఈ అంటే మీడియం, స్మాల్ స్కేల్, అట్లాగే మేజర్, భారీ కావచ్చు, చిన్న తరహా కావచ్చు, మధ్య తరహా కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్స్కి సంబంధించి ప్రోత్సాహకరంగా ఉండే విధంగా వాళ్ళకి శిక్షణ ఇచ్చేటటువంటి ఒక యంత్రాంగాన్ని అక్కడ 250 కోట్ల రూపాయలతోటి అక్కడ గ్రాంట్ చేస్తే దానిని కాస్త అమరావతికి తరలించుకుపోవడానికి జీవో నెంబర్ 56 ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేటెస్ట్గా. ఇక రెండవ అన్యాయంగా చూస్తే పులివెందుల మెడికల్ కాలేజ్ ఈ యొక్క విద్యా సంవత్సరానికి 2024-25 విద్యా సంవత్సరానికి గాను 50 మెడికల్ సీట్లు వస్తే ఆ మెడికల్ సీట్లను తీసుకొని ఆ రాయలసీమ ప్రాంతంలోని 50 మందికి అవకాశం కల్పించాల్సి ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం సీట్లు అక్కర్లేదని నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లేఖ రాసింది. మేము ఇంకా దాని మీద నిర్ణయాలు తీసుకోలేదు, ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయబోతా ఉన్నాం, మాకు ఇంకా సమయం కావాలి, మాకు ఇప్పుడు వద్దు అని చెప్పేసి చెప్పింది. లేఖ రాసింది నేరుగా ఎన్ఎంసీకి. అంటే ఎంత అన్యాయం అంటే 50 సీట్లు చాలవు, 100 కావాలి,
లేకపోతే ఇంకా ఎక్కువ సీట్లు కావాలని చెప్పేసి అడగాల్సినటువంటి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి సీట్లను వద్దు అని చెప్పేసి ఆ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కక్ష సాధించడం కోసం మాత్రమేననేటటువంటి విషయం ఇక్కడ ప్రజలు అవగతం చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ విభజన హామీల్లో 13వ షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రాయలసీమకు సంబంధించి సమీకృత స్టీల్ ప్రాజెక్ట్, రాయలసీమ స్టీల్ ప్రాజెక్టుకు సంబంధించి ఏర్పాటు చేస్తామని, దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో లేకపోవచ్చు. కానీ పయ్యావల్ కేశవ్ గారు ప్రకటించినటువంటి శాశ్వత బడ్జెట్లో ఎక్కడ కూడా దానికి నిధులు కానీ ఆ ప్రస్తావన కానీ చేయలేదు. అంటే ఆ ప్రాంతాన్ని అసలు ఏమి చేయదలుచుకున్నారు వీళ్ళు అనేది, ఒక వ్యక్తి మీద కక్ష ఉంటే తీర్చుకోండి, ఆ వ్యక్తి మీద కేసులు పెట్టుకోండి. ఇప్పటికే అతన్ని కోసం పనిచేసినటువంటి వాళ్ళు అనేటటువంటి కారణంతో వందలాది మంది సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెడుతూ వాళ్ళ కుటుంబ సభ్యులు సైతం కన్నీళ్లు కార్పిస్తూ మీ కక్ష సాధింపు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఇంత తీవ్రమైనటువంటి స్థాయిలో ఆ ప్రాంతానికి జరగాల్సినటువంటి ప్రయోజనాలను అడ్డుకోవటం ఎంతవరకు సబబు? మరి ఈ యొక్క ఉత్తరాంధ్ర జిల్లాలు కానివ్వండి, రాయలసీమ జిల్లాలకు బుందేల్ఖండ్ తరహాలో మరి ఆర్థిక ప్రయోజనాలు కల్పించే విధంగా వెనుకబాటు నుంచి వాళ్ళు ముందుకు రావడానికి సహాయం చేయడానికి విభజన హామీల్లోనే ప్రధానమైనటువంటి అంశం అది. మరి ఆ దిశగా ఏదైనా చర్యలు తీసుకున్నారా? ఎక్కడైనా సరే మరి ఆ బుందేల్ఖండ్ తరహాలో రాయలసీమ వెనుకబాటుతనాన్ని తగ్గించేందుకు, మరి దాన్ని అభివృద్ధి పరిచేందుకు ఏ విధమైనటువంటి చర్యలైనా తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఎంత దుర్మార్గంగా ఉందంటే ఇది, ఆ ప్రాంతంలో ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో అదేమి అమరావతితో లేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి కార్యాలయాలు కాదు సుమా. ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి కర్నూలుకు తరలి వచ్చినటువంటి కార్యాలయాలు ఉన్నాయి. మొట్టమొదటిది లోకాయుక్త కార్యాలయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మూడు సంవత్సరాల పైగా సజావుగా సాగుతున్నటువంటి కార్యాలయాలు. లోకాయుక్త, అక్కడ జరుగుతున్నటువంటి లోకాయుక్త అక్కడ ఆపేసి అమరావతికి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత జాతీయ మానవుల హక్కు కమిషన్, ఆ కార్యాలయం కూడా కర్నూలులోనే ఉంది. దానిని అక్కడి నుంచి తప్పించేసి దానిని కూడా అమరావతికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిబిఐ కోర్టు కర్నూలులోనే ఉంది. దాన్ని అక్కడి నుంచి ఎత్తేసి దాన్ని విజయవాడకు తరలించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కౌన్సిల్ యొక్క ఆఫీస్ కూడా, రెగ్యులేటరీ కమిషన్ యొక్క ఆఫీస్ కూడా కర్నూలులోనే ఉంది. దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి తరలించాలని చూస్తున్నారు. అదేవిధంగా కర్నూలులో ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నటువంటి కారణంగా హైదరాబాద్లో ఉన్నటువంటి వక్ఫ్ ట్రిబ్యునల్ బోర్డు, దానిని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే రాయలసీమ ప్రాంతమైనటువంటి కర్నూలు ఏర్పాటు చేస్తే దానిని కూడా అక్కడి నుంచి విజయవాడకు తరలించాలని చూస్తూ ఉన్నాం.
ఇంకొకటి హైదరాబాద్లోనే ఉంది ఈరోజు కూడా. ఏంటంటే కృష్ణానది జలాలకు సంబంధించి రెగ్యులేటరీ బోర్డు ఒకటి ఉంటుంది. ఆ బోర్డు కార్యాలయం నేటికి హైదరాబాద్లోనే ఉంది. ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి కార్యాలయం శ్రీశైలం మొదలుకొని శ్రీశైలం మీద ఆధారితమైనటువంటి ప్రాజెక్టులు అయినటువంటి గాలేరి, నగరి, వెలుగొండ ఈ ప్రాజెక్టులన్నిటికి కూడా మరి నీటి వాటాని కేటాయించాలంటే ఆ కార్యాలయం రాయలసీమ ప్రాంతంలోనే ఉండాలి. దానిని నేరుగా ఈ రోజున కూటమి ప్రభుత్వం హైదరాబాద్ నుంచి రాయలసీమకు కాకుండా విజయవాడకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఒక్క వ్యక్తి మీద విద్వేషం ఉంటే ఉండొచ్చేమో కానీ ఆ విద్వేషాన్ని ప్రజల మీద విద్వేషంగా చూపిస్తే ఎలా? అధికార వికేంద్రీకరణ అంటే ఇదేనా? అమరావతిలోనే మరి అన్ని సంస్థలు ఉండే విధంగా, ఆ నవనగరాలు అన్నీ కూడా అక్కడే ఉండే విధంగా మేమేమి చేయట్లేదు, విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. ఒకవైపున అధికార వికేంద్రీకరణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్తా ఉన్నారు కదా. భారతీయ జనతా పార్టీ కూడా చెప్తా ఉంది కదా. మరి ఆంధ్రప్రదేశ్ అది రాయలసీమలో హైకోర్టు ఉండాలని వాదిస్తూ వస్తుంది కదా. ఏం చెబుతారు వీటన్నిటికీ? మొత్తం కూడా రాయలసీమలో ఉన్నటువంటి సంస్థలను కూడా అక్కడి నుంచి తరలించేసి ఒకే ఒక్క అమరావతికి తీసుకొస్తే అంటే ఇక్కడ ప్రజల్లో సమభావం ఎక్కడుంటుంది? వికేంద్రీకరణ ఎక్కడుంటుంది? ఆ ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయి? ఆ ప్రాంతాలకు చెందినటువంటి ప్రజల యొక్క సౌకర్యాలను వాడి నోటి దగ్గర ముద్దను లాగేసుకుంటే ఎలా? అంటే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సినటువంటి పని లేదా? కేవలం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళ అనుయాయులు ఎక్కువ స్థాయిలో పెట్టుబడులు పెట్టారు కాబట్టి ఇక్కడ కేవలం అమరావతి భూములకు విలువ వస్తే సరిపోతుందా? అంటే అమరావతి కోసం, అమరావతి ప్రాంతం కోసం ఉమ్మడి 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా వాళ్ళ స్వేదాన్ని, వాళ్ళ రక్తాన్ని, వాళ్ళ సంపదని, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ సర్వస్వాన్ని అమరావతికి దోచిపెట్టాలి అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారా? లేకపోతే రాయలసీమ ప్రాంతంలో పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎందుకు కన్సిడర్ చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తటానికే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈ నష్టం జరిగిపోయిందనేటటువంటి పరిస్థితులు కల్పించాలి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయ డయాస్ మీద ఉండకూడదు అనే దానికోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. వ్యక్తుల మీద కోపంతో మీరు అధికారం శాశ్వతం అనుకోనో, మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేసుకుంటా పోతే ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో బళ్ళు ఓడలు కావటం, ఓడలు బళ్ళు కావటం ఎంతోసేపు పట్టదనే విషయాన్ని గమనిస్తే కూటమి ప్రభుత్వానికే మంచిది. నమస్తే.